పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొంద. ఈ పరిశుద్ధ దినములో దేవుని ఆరాధించుటకు, దేవుని యొక్క వాక్యం వినుటకు చేరువచ్చిన ప్రియమైన సంఘ బిడ్డలందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి పిల్లలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డారా, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఏం చేస్తాం చెప్పండి, అందరూ చెప్పాలా? దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ధన్యత, దేవుని ఆరాధించడం, దేవుని గణపరచడం అనేది చాలా కొద్ది మందికే దొరుకుతుంది. సర్వ ప్రపంచంలో, సార్వత్రిక సంఘంలో అనేక మంది ఉన్నారు. కానీ దేవుని ఆరాధించడం అనేది, దేవుని స్తుతించడం అనేది దేవుడు తను ప్రేమించిన బిడ్డగా మాత్రమే ఆ ధన్యతనిస్తాడు. హల్లెలూయా. అందుకే మన దేవుని యొక్క నామమును మనం స్తుతించాలి, స్మరించాలి. ఆయనకి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మనం చెల్లించాలి. ఎందుకంటే మనం బద్ధులమై ఉన్నాం. అంటే దేవుడు మనను తన స్వరక్తముతో సంపాదించినటువంటి సంఘం ఇది. ఏమమ్మా చెప్పండి? తన స్వరక్తముతో సంపాదించిన సంఘము. చూడండి, అపోస్తుల కార్యములు 20-28 అధ్యాయం చదివిన తర్వాత మనం దేని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి వాక్యం తీసి చదవండి. అపోస్తుల కార్యములు 20-28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనగా నువ్వు నేను కదండి. మనందరం కూడా దేవుడే మనల్ని సంపాదించుకున్నాడు కదా. ఎట్లా అంటే ఆయన యొక్క పవిత్రమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ జరగటం ద్వారా దేవుడు సిలువలో కాచినటువంటి రక్తం, ఆయన రుధిర ధారలలో సంఘము ఏర్పరచబడింది. హల్లెలూయా. కాబట్టి మనం ఎంతో ధన్యులం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఈ విధంగా కూర్చోబెట్టి, ఈ విధంగా చేర్చి ఆయన సన్నిధిలో మనం ఉంచాడంటే నిజంగా వీఆర్ చోజన్ వన్ కదంటే ఏర్పరచబడిన వారం మనం. చాలామందికి ఈ ధన్యత లేదు. ఇది గమనించుకోవాలి. దీని యొక్క రహస్యము, దీని యొక్క అంతర్భావం మనకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనం దేవుని సన్నిధికి చేరినప్పుడు, దేవుని యొక్క పరలోక రాజ్యములో ఆయనతో పాటుగా మనం తీర్పు తీర్చడానికి యూదా, ఇశ్రాయేల్ 12 గోత్రముల వారికి మనం కూడా ఉంటాం, అన్ని జనాంగానికి. అప్పుడు ఆయన సరసన అంటే ఆయన పక్కన కూర్చున్నప్పుడు దెన్ వీల్ కమ్ టు నో. హల్లెలూయా. అప్పుడు మనకు అర్థమైద్ది మనం ఇన్ని కష్టాలు పడి కదా, ఇన్ని శ్రమలకు ఓర్చుకొని నిలబడి వాటిని ఎదురాడి అధిగమించి ఎందుకు వచ్చామా అంటే ఈ భాగ్యం కోసం. హల్లెలూయా. కాబట్టి చాలా సంతోషం. మంచి సాక్ష్యాలు విన్నాం, చక్కటి స్తుతి ఆరాధన మనం జరిగించుకుని ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక భాగమే కదండి. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సంఘ ఆరాధనలో ఇన్ని కూడా భాగమే. అటనే మనల్ని దేవుడు ఆ విధంగా దేవుని యొక్క పరిచర్యలో దేవుడు మనల్ని వాడుకున్నందుకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం. సమయంలో మనం దేవుని వాక్యం విందాం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య పరిచర్య జరిగించుకుందాం. దేవుడు సంఘాన్ని నిలబెట్టి దేవుని యొక్క వాక్యమును అనుదినము దేవుని యొక్క వాక్యముతో మనల్ని ప్రతిష్ఠింప చేసినందుకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యము వెదజల్లాలి కదమ్మా. దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు రైతు చూడండి, రైతు ఏం చేస్తుంటాడు? పొలంలోకి వెళ్ళి పొలము దున్నుతాడు కదా, దాన్ని జమ్ము చేస్తాడు, ఆ తర్వాత విత్తనం నాడుతాడు కదండి. ఆ తర్వాత తొలకరి వర్షం కోసం చూస్తాడు, కడల వర్షం కోసం చూస్తాడు, అది ఫలింపు కోసం చూస్తాడు. అంత ఓపికతో రైతు కనిపెట్టి ఉంటాడు. అవునా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని చెప్పండి అమ్మా? పంట ఫలములను తినడానికి. హల్లెలూయా. అట్లనే సంఘం కూడా మనం దేవుని యొక్క ఆత్మీయమైన ఫలములు ఫలించాలి. ఇవన్నీ కూడా జరుగుతాయి. రైతు ఏ విధంగా అయితే శ్రమ పడతాడో, దున్నుతాడో కదండి, అట్లనే సంఘంలో ఎన్ని జరుగుతుండాల.
వాక్యము విత్తబడాలి కదండి. అలాగే పాటలు మరి సంఘంలో వినిపిస్తూ ఉండాలి. ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సిద్ధపాటు కోసం దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పండి. సిద్ధపాటు, ప్రిపరేషన్ జరుగుతూ ఉండాలి. దేర్ ఇస్ అ డే కమింగ్, ఒక రోజు వస్తుంది యజమానుడు పంట కోసే సమయం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలించేటి వారుగా కదండి, ఆత్మీయ ఫలములు దేవునికి అందించేటి వారుగా మనందరం కూడా ఉండాలని మన యొక్క అభిలాష. హల్లెలూయా. దేవుని అందరూ కూడా వర్ధిల్లాలి కదండి. దేవుని యొక్క సంఘములో మనం వర్ధిల్లాలి, ఆత్మలో మనం వర్ధిల్లాలి, ఆయన వాక్యము చదువుకోవడంలో మనం వర్ధిల్లాలనేదే దేవుని యొక్క భావం, దేవుని యొక్క కోరిక. కాబట్టి దీనిలో మనం దేని వాక్యాన్ని మనం చదువుకుందాం. వర్ధిల్లుట ఏం చెప్పండి అమ్మా? ప్రాస్పరిటీ, ఇంగ్లీష్లో ప్రాస్పరిటీ అంటే వర్ధిల్లటం కదండి, అభివృద్ధి చెందటం కదండి. కాబట్టి దీనికి వాక్యాన్ని మనం చదువుకు దేవుని యందుండి మనము వర్ధిల్లుట, దీనికి వాక్య భాగము రాసుకోసం మనం చేస్తున్నాము. చక్కగా రాసుకుంటారు చాలామంది చక్కగా వింటారు కదమ్మా. దీని వాక్యం వినాలి, చక్కగా రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోవాలి. వాక్యాన్ని విని రాసుకొని తర్వాత ఏం చేయాలి చెప్పండి అమ్మా? చదవచ్చాలా? బెరాక సంఘం వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి పోయినాక ఆదివారం అయిపోయినాక కొండల ముందు పెట్టుకొని శుభ్రం భోజనం చేశారా? ఏం చేస్తారంటే వాక్యాన్ని మళ్ళీ చదువుకున్నారంట. పౌలు గారు, శీల గారు ఏవైతే వాక్యాలు బోధించారో ఇది కరెక్టా కాదా, దీంట్లో ఎంత సత్యం ఉన్నది, దేవుడు దీంతో మనతో ఏం మాట్లాడుతున్నాడని వాళ్ళ ఇంటికి పోయి వాక్యాన్ని చదువుకుంటారు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, సరే దేని వాక్యంలోకి వెళ్తాం మనం. చెప్పండి, ఏం వాక్యం చదువుకున్నామని చెప్పండి. దినమున వర్ధిల్లటం కదా, ప్రాస్పరస్ అంటే ప్రాస్పరిటీ అంటే వర్ధిల్లటం అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచన చేసుకుందాం. వర్ధిల్లుట, దేవుడు అనేక విధాలుగా మరి మనుషులను వర్ధిల్లింపు చేస్తూ ఉంటాడు కదా. అనేక విధాలుగా దేవుని యొక్క వాక్యము మనం వర్ధిల్లుతూ ఉంటాం. ఈ లోకంలో వర్ధిల్లటం అంటే ఒకటి, అభివృద్ధి పొందటం అంటే ఒకటి. వర్ధిల్లటం అనేది ఆత్మ సంబంధమైంది, అది బయటికి కనపడకపోయినా ఆత్మీయతలో వర్ధిల్లటం మనం చూస్తుంటాం. అతను ప్రార్థన బలి చేస్తుంటాడండి, అతను వాక్యం చదువుతుంటండి బలి వినబుద్ధి అయిద్దండి. ఏమంటే అతను లేకపోతే మోకరించి ప్రార్థన చేస్తుంటే పరలోకమే దిగి వచ్చినట్టు ఉంటుందని అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఆత్మీయతలో ఉండేటువంటి అభివృద్ధి, వర్ధిల్లటం. అభివృద్ధి అంటే ఆస్తులో కానివ్వండి, సంపదలో కానివ్వండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వర్ధిల్లుతుంటారు. రెండు కూడా మంచియే. ఆత్మీయత అనేది ఈ లోక సంబంధమైనది కాకుండా పరలోక సంబంధమైనటువంటి వాటి విషయంలో ఎక్కువగా ఆస్తిని సంపాదించుకుంటుంది. ఆత్మీయతలో వర్ధిల్లటం. ఇక్కడ అభివృద్ధి పొందడం అంటే భూలోకములో దేవుడిని దీవించి ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు ఆశీర్వాదాన్ని తీసుకుంటూ అది ఇతరులకు కూడా పంచిపెట్టే విధంగా ఉన్నప్పుడు రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. హల్లెలూయా. అభివృద్ధి ఒకటి, తర్వాత నువ్వు వర్ధిల్లటం ఒకటి. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, ఈ కొన్ని మాటలు మనం దేనికి వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. వర్ధిల్లటం అంటే, వర్ధిల్లుట అంటే ఏంటంటే మనకున్న దానికంటే మరి కొంచెము, బాగా గుర్తుపెట్టుకోవాలి మాటలు. వర్ధిల్లటం అంటే మనకున్న దాంట్లో కంటే దేవుడు మరి కొంచెము నిన్ను హెచ్చు స్థాయిలో పెడతాడు, లేకపోతే సంపద నీకు ఎక్కువిస్తాడు, మరెక్కువగా దీవిస్తాడు ఇతరుల కంటే. దేనికి చెప్పండి అమ్మా? ఎందుకు దేవుడు నిన్ను దీవిస్తాడు? ఎవరిని చెప్పాలి? ఎందుకు నిన్ను దేవుడు వర్ధిల్లింపజేస్తాడు? చెప్పాలి, మీకు తెలుసుకోండి మాట అమ్మా. ఎందుకు దేవుడు మనం వర్ధిల్లింపజేస్తాడు అమ్మా? ఓకే, ఎన్ని బాగానే ఉన్నాయి. నువ్వు దీవించబడే కొలది నువ్వేం చేయాలంటే ఇతరులను కూడా దీవించాలి. హల్లెలూయా. అందుకు దేవుడిని వర్ధిల్లింపజేసేది కదా, అవునా కదా? ఇప్పుడు పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే పంట కోసిన తర్వాత కొంచెం వదిలిపెడతారు. రూతు గ్రంథంలో చూడండి కదా, రూతు పోయి పరిగా ఎందుకు చేస్తారు ఆ పని? ఆ దినాల్లో దేవుని బిడ్డలైన వారు ఆ కోత కోసిన తర్వాత మొత్తం వేరుకోకుండా కొంచెం వదిలి వెళ్తారు. బేదలైన వారికి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, బేదలైన వారికి ఆహారము
ఇచ్చుటకు, లేని వారికి ఇచ్చుటకు దేవుడిని దీవిస్తాడు, హెచ్చుగా పెడతాడు. కాబట్టి నీకు ఉన్న దాంట్లోనే దేవునికి పెట్టాలి, లేదంటే దేవుని బిడ్డలకు పెట్టాలి. బీదలైన వారిని నువ్వు కరుణించాలి, దీవించాలి. దేవుడు అందుకనే మనల్ని వర్ధిల్లింప చేస్తుంది. లోకంలో మా చాలా ఆస్తి గుందరు, లేకపోతే చాలా వర్ధిల్లాం, మంచిదే, దేవుడు దీవిస్తాడు. బట్ యూ షుడ్ నో దట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ టు బ్లెస్ అదర్స్. నువ్వు దీవించబడ్డావు, ఇతరులు కూడా నీకు కలిగిన దాంట్లో వర్ధిల్లింప చేయాలి. అంటే లేకపోతే దీవించాలి, వాళ్ళకి ఆశీర్వదించాలి. నీకున్న దాంట్లో కొంచెం వాళ్ళకి పెట్టడం ద్వారా నువ్వు అంతకంటే ఎక్కువగా దీవించబడతావు. హల్లెలూయా. అందుకు దేవుడు మనను వర్ధిల్లింప చేస్తాడు. ఒక మెట్టు దేవుడు నేను హెచ్చు స్థాయిలో పెడతాడు. సొలొమోను రాజు దగ్గర అంత ఆస్తిమంతుడు, అంత స్థితిమంతుడు, అంత ధనవంతుడు అంతకు ముందు లేడు, ఇప్పుడు ఇంకా లేడు. ఆయన తినే ఆహారము, ఆ ఇంటిలో, ఆ యొక్క సామ్రాజ్యంలో పనివారు తినే ఆహారం అని చూస్తే ఏందిరా నాయన ఇది అనుకుంటాం కదండి. ఎంతోమంది ఆయన దగ్గర ఆహారం తింటుండేవాళ్ళు కదండి. యేసుప్రభువు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పేదలను కనికరించమన్నాడు. ఆయన పేదలకు ఆహారం పెట్టాడు కదమ్మా. 5 రొట్టెలు ఏం చేశాడు చెప్పండి? వాటిని హీ బ్లెస్డ్ దెమ్, అంటే వర్ధిల్లింప చేస్తాడు. ఎందుకని? అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు కదండి. ఎక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేప సరిపోతాయమ్మా 5,000 మందికి? చెప్పండి. అసలు ఏ మూలం సరిగ్గా తింటే ఒక మనిషి కూడా సరిపోవాలి కదా. అట్లాంటి దేవుడు వాటిని వర్ధిల్లింపజేస్తాడు. ఎందుకంటే అది చూసినటువంటి శిష్యులు, ద డిసైపుల్ టు టాట్ ఏ లెసన్ టు ద డిసైపుల్స్, అంటే వారికి ఒక పాఠము నేర్పించడానికి దేవుడు ఈ విషయాన్ని చేశాడు. యేసుప్రభువు వారు అక్కడ వాక్యాన్ని బోధించాడు. ఎన్ని రోజులు బోధించాడు చెప్పండి అమ్మా? 3 దినముల నేటికి వీళ్ళు నా వాక్యమును వింటూనే ఉన్నారు, ఆత్మీయంగా బలపడ్డారు. అయితే వారు వెళ్ళేటప్పుడు దారిలో మోసపడి పడిపోతారేమోనయ్యా, నేను వాళ్ళ మీద ఐఎమ్ హ్యావింగ్ ఎ కంపాషనింగ్ ఆన్ దెమ్ కదా, ఐఎమ్ షోయింగ్ ఎ కంపాషన్ ఆన్ దెమ్, నాకు కనికర పడుతున్నాను కాబట్టే అన్నం పెడతా ఉన్నాడు. ఇదేందా మా దగ్గర ఆడది? అన్నం పెట్టమన్నా బాగానే ఉంది, ఏడపోయి పెట్టాం, ఇప్పుడు ఎక్కడిదే వెళ్ళిపో. అప్పుడు ఒక బిడ్డ వచ్చాడు గబ్బ కదా, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు చిన్న చేపలు ఉన్నాయి అంటే ఓకే తీసుకురండి అన్నాడు. అందరం కూర్చోబెట్టమన్నాడు. శిష్యులందరికి అర్థం కాల, ఇదేంద్ర నాయన నీ పని చేస్తున్నాడు ఈయన, ఇప్పుడు మనం ఏం చేయాలో, మనం పరిగెత్తి పారిపోవాలేమో నాయన, కూర్చోమంటున్నాడు, ఇక్కడ ఏమి లేకపోయే ఏంది కథ అనుకున్నారు వాళ్ళు. ఆయన ఏం చేశాడమ్మా, ఆకాశం వైపు పైకెత్తి ఆశీర్వదించి బ్లెస్డ్ దెమ్. నీకున్నదేదో దేవునికి ముందు చూపిస్తే గాడ్ విల్ బ్లెస్ దెమ్, దేవుడు ఖచ్చితంగా వాటిని దీవిస్తాడు. దీవించిన కొలది నీవు అభివృద్ధి పొందుతుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోంచి మనం దీని విషయమైనటువంటి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తిని దీవించినప్పుడు, అతను వర్ధిల్లుతున్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా వర్ధిల్లిద్ది కదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వర్ధిల్లండి కూర్చోవడం మాటలు మనం చేసుకుందాం. కొన్ని ఆదికాండము 39వ అధ్యాయం మనందరూ కూడా తెలిసే మాట కదా. ఇక్కడ యోసేపు చూడండి 39, 2-3 వచ్చిన చదువు దయచేసి త్వరగా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. ఏం చేశాడమ్మా చెప్పండి? ఇక్కడ దేవుడు యోసేపునకు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి అందరూ చెప్పండి, తోడై ఉండెను. దేవుడు యోసేపునకు ఎక్కడ తోడై ఉన్నాడు చెప్పండి అమ్మా? ఐగుప్తులో కదండి. ఐగుప్తు అనేది బానిస జీవితం కదండి, బానిస జీవితం, ఇనప కొలిమంటారు. ఇంకా దానికి ఏం పేరు చెప్పండి అమ్మా? రకరకాల పేర్లు ఉన్నాయి ఐగుప్తులో కదండి. అక్కడ మంచిది లేదు, మనుషులు మంచి వాళ్ళు కాదు. దేవుని బిడ్డలందరూ కూడా తీసుకెళ్ళి అక్కడ శ్రమ పెట్టారు, ఎంతో కష్టాన్ని అనుభవించారు ఐగుప్తులో. అయితే దేవుడు అతనికి అక్కడ కూడా తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తోడై ఉండరు కనుక ఏమైందంటే అతనికి అతడు వర్ధిల్లుచున్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. ఆయన వర్ధిల్లటం అంటే దేంట్లో వర్ధిల్లుతున్నాడు చెప్పండి అమ్మా? ఆయన అన్నింటిలో కూడా అక్కడ వర్ధిల్లుతున్నాడు. బానిస బ్రతుకు నుంచి, సంఖ్యల బ్రతుకు నుంచి కదండి, ఆయన ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు? ఆఖరికి గవర్నర్ అయిపోయాడు. ఏమిడమ్మా చెప్పండి? గవర్నర్. ఎక్కడ బానిస? ఆ రోజుల్లో బానిసలు అంటే కొనుక్కున్న వాళ్ళకి, ఒక బానిసను కొనుక్కున్నాడు అనుకోండి, ఇన్ని దేనారం పెట్టి కొనుక్కుంటే అతని మీద అంత హక్కు ఉంటుంది. ఈవెన్ యూ కెన్ కిల్ హిమ్, అంటే చంపేయచ్చు కూడా అతను. మా విన్నారు అందరూ? దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా.
అంత భయంకరమైన నీచంగా చూస్తారు ఒక బానిసను. అయితే యోసేపు దేవుని భయం గలవాడు కాబట్టి, దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ బానిస బ్రతుకు నుంచి కదండి దేవుడు సింహాసనం మీద కూర్చుని తట్టుకు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అతను తోడే ఉన్నాడు కాబట్టి. ఎందుకని దేవుడు అతనితో ఉన్నాడంటే యోసేపు వినయ విధేయతలతో కదండి దేవుని యొక్క భయము కలిగి జీవించిన వ్యక్తి కాబట్టి తన దేశంను విడిచి వేరే దేశంలో ఉన్నా సరే, అక్కడ విగ్రహారాధన ఉన్నా సరే, అక్కడ వేరే దాన్ని వాళ్ళు పూజిస్తున్నా సరే, యోసేపు వాటికి నొప్పక కదండి దేవుని ఎందే భయం గల జీవించాడు కాబట్టి దేవుడు యోసేపుని అనుదినము కూడా అన్ని విషయాల్లో గమనిస్తూ వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వర్ధిల్లింప చేయటం, దేవుడు ఆ విధంగా వర్ధిల్లిస్తాడు మనుషులను. ఇంకో వ్యక్తిని కూడా మనం బైబిల్లో చదువుకుందాం. చూడండి, దేవుని వాక్య భాగంలోంచి 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. త్వరగా చదవండమ్మా. 2వ దినవృత్తాంతములు 26:5 చదువుకుందాం. దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుడు ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఎవరితను? ఉజ్జియా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉజ్జియా దేవుని కార్యాలు చేశాడు, దేవుని యందు ఆసక్తి చూపించాడు, భయం కలిగిన వాడై ఉన్నాడు. అందుకనే దేవుడు ఉజ్జియాని అతని బతుకు దినములన్నీ ఏమన్నాడమ్మా? చదవండి అక్కడ మాట మళ్ళీ. అతడు దేవుని ఆశ్రయించను. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింపజేస్తాడు. ఆశ్రయించేంత కాలము గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని ఆశ్రయించేంత కాలము దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు, వర్ధిల్లింప చేస్తూనే ఉంటాడు. ఎట్టి విషయమైనా సరే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ఉజ్జియాని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. తన తండ్రి అమజ్య చనిపోయిన తర్వాత అతన్ని రాజుగా ఏర్పరచుకున్న కాలం నుంచి ఉజ్జియా చక్కటి కార్యాలు జరిగించాడు. అందుకని ఆయన ఆశ్రయించేంత కాలము నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు క్రైస్తవులు మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము నువ్వు ఎట్లా దేవుణ్ణి ఆశ్రయిస్తావు అంటే, దేవుని ఎట్లా నువ్వు వెతుకుతావు, దేవునితో నడుస్తావు, అన్ని విషయాలు నీవు దేవునితో ఎంతకాలమైతే ఉంటావో అంతకాలము దేవుడు నిన్ను వర్ధిల్లింపు చేస్తూనే ఉంటాడు. దేవునికి దూరమై నువ్వు వెళ్ళిపోతే నీ జీవితము జాగ్రత్త. దేవుని యొక్క భయం లేకుండా, దేవుని తోడులు లేకుండా నువ్వు నడుచుకున్నావంటే మాత్రము దేవుని ఆశీర్వాదాలు కానీ దేవుని దీవెనలు కానీ నీకు ఉండవు. ఈ మాట ఖచ్చితంగా దేవుడు వేరొక చోట రాసి ఉంది, ద్వితీయోపదేశకాండలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా వ్యక్తున్నాడు, ఇంకో వ్యక్తి కూడా చూడమ్మా. 2 సమూయేలు 5:10 ఇది ఒక్కటి చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో అక్కడ కదండి. సైన్యంలో కానీ, రాజ్యంలో కానీ, భోగములలో కానీ, లేదా దేవుని యందు భయభక్తుల్లో కానీ దావీదు అంతకంతకు వర్ధిల్తూ ఉన్నాడు. సౌలు కుటుంబాలందరూ కూడా నశించిపోతున్నారు. ఒక వైరమే, ఇద్దరి మధ్య వైరం ఉంది. అయితే దావీదు దేవునిలో వర్ధిల్తున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని యొక్క హృదయాన్స్తాడు కాబట్టి, దేవుని వెతుకుతూ ఉన్నాడు కాబట్టి, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు కాబట్టి, అనుదినము తప్పక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు కాబట్టి దావీదు అంతకంతకు వర్ధిల్తున్నాడు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, మనల్ని లోకంలో చాలా మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. అది ఇది చేయమని చెబుతూ ఉంటాయి కదా. డబ్బు ఏమని చెప్పండి అమ్మా. డబ్బు మనకేమని చెప్పి సంపాదించమని చెప్పేది కదా. డబ్బు అనేది ఎప్పుడు కూడా సంపాదించమని చెప్పేది. కాలమేమో ఆగకుండా పరిగెత్తమని చెబుతూ ఉంటుంది. డబ్బేమో సంపాదించమని చెబుతుంటుంది, కాలమేమో ఆగకుండా పరిగెత్తు ఉంటుంది. లక్ష్యమేమో కష్టమైనా సరే సాధించమని చెప్పింది. ఒక లక్ష్యం పెట్టుకుంటే మనం కష్టమైనా అది సాధించాల్సిందే ఎట్టగొట్టు అనుకుంటాం. అదే సమయంలో నమ్మకం ఏం చేస్తుంది చెప్పండి అమ్మా, వీటన్నిటికీ నేనున్నాను అని భరోసా ఇస్తుంది. ఏంటది? నమ్మకం. లక్ష్యమేమో డబ్బేమో సంపాదించమని చెప్పిద్ది, రెండోది కాలమేమో ఆగకుండా
పరిగెత్తమని చెప్పిద్ది. లక్ష్యమేమో కష్టమైనా సరే అది నువ్వు పొందుకోవాల్సిందే అని చెప్పిద్ది. తర్వాత నమ్మకమేమో నేనున్నాను, వీటన్నిటికీ వెళ్ళిపోమని చెప్పిద్ది. ఇది ఈ లోకంలో మనుషులకు ఉండే ఆలోచనలు. అయితే దేవుని వాక్యం ఏం చెప్పిద్దంటే, మొదట నా రాజ్యమును నీతిని వెదుకుడి, ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నామే లక్ష్యము, కాలము, తర్వాత డబ్బు, నమ్మకం, నీకు రాసుకున్నాను కదా, ఇవన్నీ కూడా అవన్నీ వస్తాయి. ముందు ఏం చేయాలంటే మనం దేని వాక్యం ఏం చెబుతుందంటే, మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకు, అప్పుడు ఎన్ని కూడా నీకు వస్తాయంటే నువ్వు అప్పుడు వర్ధిల్లుతావు. బట్ సీక్ ఈ ద ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. మనుషులు ఇది కాకుండా ఇప్పుడు రివర్స్గా చేస్తా, ముందు మాకు ఇస్తే కానీ అప్పుడు మీ దేవుని వెతకము. ఇస్తే నువ్వు వెతికేదేముంది కదండి, ఎవరైనా సరే వెతుకుతారు. ఆ దేవుడు కనపడాలండి, కనపడాలని. దేవుడు కనపడితే నువ్వు నమ్మేదే, ఎవరైనా సరే నమ్ముతారు. కనపడని దేవుణ్ణే నువ్వు విశ్వాసంతో చూసినప్పుడే విశ్వాసానికి నిదర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా, వర్ధిల్లటంలో మనం కొంతమందిని మనం చూసాం బైబిల్లో ఎవరైతే వర్ధిల్లుతూ ఉన్నారో. ఇప్పుడు వర్ధిల్లటంలో మొదటిదిగా మనం చదువుకుందాం. వర్ధిల్లటం అంటే మొదటిది ఏంటంటే దేవుని వాక్యమును చదివి విని దాని ప్రకారము నడుచుకుని ఉంటాం. మొదటి పాయింట్ ఏంటంటే చదివి విని దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి, అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. చూడండి, మనం దీంట్లో కొన్ని వాక్యాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చదువు. మీరు వినువారు మాత్రమే ఉండి ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే వాడు అద్దములో తన సహజ మొహమును చూసుకొనును. మనుషుని పోలి ఉన్నాడు. తను చూసుకొని అవతలకు పోయి తనెట్టివాడు మర్చిపోను కదా కదా, అంతే కదమ్మా. ఏమవుతాడు చెప్పండి, చూసుకుంటాడు, తర్వాత పక్క పోయినాక మళ్ళీ మర్చిపోతాడు. సహజ మొహమును అద్దంలో చూసుకున్నాడు ఎట్లుంటాడంటే, చూసుకుని అంత బాగుంది అనుకుంటాం, కానీ మళ్ళీ పక్క పోగానే తన మొహం మర్చిపోతాడు కదా, కనపడదు కదా. అట్టనే మనం ఏం చేయాలంటే వినువారు మాత్రమే ఉండి మనల్ని మనము మోసం చేసుకోకూడదు. వాక్య ప్రకారం నడుచుకోవాలి, విని దాన్ని చదివి దాని ప్రకారం నడుచుకోవటం అంటే దాని ప్రకారంగా జీవించటం. అప్పుడు నువ్వు ఎట్టుంటావంటే ఆత్మలో ఎదుగుతుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిది విని చదివి విని దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. నువ్వు ఆ విధంగా నడుచుకున్నప్పుడే ఆత్మలో నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలు గమనించండి, ఈ వర్ధిల్లటంలో మొదటి మాట ఏంటంటే వాక్య ప్రకారంగా మనం విని కదండి దాన్ని చదివి దాని ప్రకారంగా మనం నడుచుకున్న వారమై ఉండాలి. దేవుడు అదే మనలో కోరుకుంటుంది. యూ హ్యావ్ టు వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం నడుచుకోవాలి. ప్రతి దినము కూడా వాక్యాన్ని చదువుకోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కీర్తనలో మనం చదువుకో, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులు. ఆయన శాస్త్రములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. గుర్తుపెట్టుకోండి, ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చక్కగా వాక్యం రాసుకోవచ్చు, చక్కగా వాక్యం రాసుకోండి. ఎట్లా అంటే ధర్మశాస్త్రం నందు ఏమంటాడమ్మ అక్కడ మళ్ళీ చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలి. ఎట్లా నడుచుకోవాలంటే నిర్దోషముగా. నువ్వు వర్ధిల్లాలంటే నీలో దోషం అనేది కనపడకూడదు, ఏ పాపము నీలో ఉండకూడదు. ఉండకుండా ఉంటున్నామా మనుషులు? చెప్పండమ్మా, మనుషులము కదా, పాపం చేయకుండా ఉంటున్నామా? అందుకనే దేవుణ్ణి ఆశ్రయించాలంట ఆత్మతోనూ సత్యముతో అనుసరించాలి. కాబట్టి దేవుని అడగాలి, ప్రభువా నాలో ఈ పాపపు తలంపు, నాలో ఈ పాపపు కోరిక, లేకపోతే పాపపు చేష్టాలు ఈ నాలో ఉన్నాయి నాయన, వీటిని తొలగించి ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దావీదు రాజు పాపం చేసినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? దేవుని దగ్గర చెప్పాల, దేవుని దగ్గర పాపములు ఒప్పుకున్నాడు. కావునా దేవుని దగ్గర పాపములు ఒప్పుకున్నాడు.
నువ్వు మన పాపములు చేస్తే, మనం దోషములు చేస్తే దేవుని దగ్గర ఒప్పుకోవటం అనే క్రియ చాలా మంచి క్రియ కదండి. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము. నువ్వు వర్ధిల్లాలంటే ఓకే, యు డన్ ఎ సిన్ కదండి, నువ్వు పాపం చేసావు. అందుకే అంటాడు దావీదు, అయ్యా నీ ఎదుట కనపడతా ఉన్నాయి కదా, కనపడుతుంది దేవునికి. అనుకుంటా పాపం చేసి మనం ఏం చేయలేదు అనుకుంటా ఉన్నా కదండి. కనపడతా ఉంటాయి. ఆకాశము భూమి దేవునికి కనపడుతుంది, అగాధము కనపడుతుంది, నరు హృదయము మరి తేటగా దేవుని కనపడతా ఉంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు వర్ధిల్లాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు గో అప్ కదండి, నువ్వు పైకి వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలంటే కొన్ని వదిలేసుకోవాలి కదండి. లేదు అది కూడా కావాలి తీసుకెళ్తా ఉంటే పాలేవు కదండి. సామెత ఒకటి ఉంటుంది కదండి, తాను దూరాన్ని కంతలేదు కానీ మెడకి డోలు పెట్టుకొని పోతున్నా, అవునా సామెత. అసలు నువ్వు పోవటానికే లేదు, మళ్ళీ మెడకు ఒక డోలు పెట్టుకుంటే నువ్వే పోటాలు మళ్ళీ అదెట్టి పెట్టుకుని పోతావు కదా. కాబట్టి నువ్వు పోవాలి అంటే, నువ్వు పైకి ఎక్కాలంటే ఏం చేయాలంటే ఈ పాపములు అనేటి వాటిని వదిలేసుకుంటూ ఉండాలి. వదలకుండా పోతే కష్టం కదండి. ఈ పాపమును వదిలేసుకోవాలా. నువ్వు వర్ధిల్లాలి అంటే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుండి. దేవుని సన్నిధిలో అదే చేసిన దావీదు మహారాజు, అయ్యా నేను పాపిని, నా పాపములు ఎదుట కనపడుతూనే ఉన్నాయి, నన్ను హిస్సోపుతో బాగా కడిగయ్యా, శుభ్రం చేయనయ్యా. ఎంత మంచి ప్రార్థన చేశాడండి దావీదు మహారాజు. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పేతురు అబద్ధమాడాడు కదండి, అవునా? 3 సార్లు ఏం చేశాడమ్మా? బొంకాడు. ఆయన ఎక్కడెక్కడ బొంకున్నాడో ఆ ప్లేస్లు ఉన్నాయి అక్కడ. ఆడ పేతురు బొమ్మ పెట్టుంటారు, తర్వాత పక్కనే పెద్ద కోడి ఉంటుంది కదండి. రేపు వెళ్ళినప్పుడు చూడొచ్చు, కోడి ఉంటుంది అక్కడ. అయితే పేతురు ఏం చేశాడు తెలుసు కదా, పోయినసారి చెప్పాను. ఎక్కడ ఎప్పుడు కోడి కూసిన పేతురు గుండె పగిలిపోయేదంట పాపం. బోరు నడిచి ఎన్ని కన్నీళ్ళు గార్చాడో. అందుకనే ఆయన కళ్ళ దగ్గర గీతలు పడి ఉంటాయంట పాపం. ఏడ్చి ఏడ్చి సారలు ఆ గీత అట్నే పడి ఉంటుందండి. పాపములకు ఆయన పశ్చాత్తాపం ఉండాడు కదండి, అవునా కాదా? ఆ నీళ్ళు ఎంతో ఏడ్చాడు పెద్దగా. యోధా ఏం చేశాడు చెప్పండి? ఊరేసుకొని చనిపోయాడు. ఒప్పుకోలే, డబ్బు తీసుకెళ్ళి యాలంలో పడేసాడు, పోయి ఊరేసుకున్నాడు. ఆ ప్లేస్ కూడా ఉంది, కనపడతా ఉంటుంది. అల్కదామ అంటే రక్త భూమి, అల్కదామ అంటే రక్త భూమి అని అర్థం. అక్కడ ఎర్రగా షెడ్ వేసి పెడతాడు. ఏ చెట్టుకైతే ఊరేసుకొని ఎలా పడిపోయాడో ఆ కొమ్మిరిగి అది కూడా ఉంది ఇంకా అక్కడ. కాబట్టి క్రీస్తు ప్రేమ దేనిబిడ్డలారా, నువ్వు వర్ధిల్లాలి అంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇవన్నీ ఉంటే నువ్వు అభివృద్ధిలోకి రాలేవు. దేవుని వాక్యాన్ని విని చదివి దాని ప్రకారంగా నడుచుకోవాలి. అందుకని ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో 6-7 వచనాల్లో చక్కటి మాటలు ఉన్నాయి కదా. నువ్వు ఏం చేయాలంటే వీటిని పిల్లలకు నేర్పించాలి, వినిపించాలి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రము బయటకు వెళ్తున్నా లోపలికి వస్తున్నా ఈ మన పిల్లలకు నేర్పించాలి. చదవండి తీసిన వాళ్ళు. ఇశ్రాయేలు వినుము. మనమే సంతానమే, మనం ఇప్పుడు హీబ్రూస్ దేవుని బిడ్డలం, మనం ఇప్పుడు క్రైస్తవులం కదా, దాంట్లో వచ్చిన వాళ్ళమే మనం. వినుము, నీకు చెబుతున్న మాటలు ఇవి చెప్పండి. మన దేవుడైన యెహోవా యేసయ్య. చెప్పమ్మా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను నీ ప్రేమింపవలెను. నేను మాటలు నీ హృదయంలో ఉండవలెను. కూర్చున్నప్పుడును, త్రోవలు నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. నీ చేతికి కట్టుకొనవలెను. ఆయన కన్నుల నడుమ ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత చక్కగా దేవుని వాక్యము విపులముగా మన మధ్య వినబడుతూ ఉంటే, ఆనాడు దేవుడు వీళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, సూచనలు ఇచ్చాడు కదండి. నేడు మనకు దేవుని వాక్యము మన మధ్య ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడిగా కదండి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని తీసుకోకపోతే, వాక్యానుసారంగా నడవకపోతే నువ్వు వర్ధిల్లలేవు. ఈ మాట బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనం వర్ధిల్లింపజేయట్లేదు, మనం దీవించట్లేదంటే ఆర్ యు ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్? దేవుడు నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవుతున్నావా? దేవుడిని దీవించాలి అన్నా, ఆయన కరుణించాలి అన్నా,
దేవుడు చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నాయి. నడుచుకోవాలి దేనికి వాక్యానుసారంగా. మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఫలము నీ కుటుంబంలో వచ్చి తీరిద్ది. అది నీ కలుగునుగాక. దేవుడు దయచేస్తాడమ్మా. దేవుడు ఇచ్చిన మాట, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కదండి. సంఖ్యాకాండ అంటాడు కదా, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మానవుని వంటి వాడు కాదు ఆయన కదండి. ఆయన దేవుడు కాబట్టి ఆయన నిన్ను బాగు చేయటానికి, జీవితాన్ని సరిచేయటానికి ఈ లోకానికి వచ్చిన మహానుభావుడు ఆయన. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం గమనించినట్టయితే దేవుని వాక్యం అనేది మనకు ఆయన మనం సరి చేయటానికి, మనల్ని బాగు చేయటానికే ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చింది. వర్ధిల్లాలి అంటే ఇందాక 119వ కీర్తనలో మనం చదువుకున్నట్లుగా ఏమన్నాడు చెప్పండి అక్కడ, ఆయన శాస్త్రమును గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎందుకంటే దేవుళ్ళు వాళ్ళు వర్ధిల్తూ ఉంటారు కాబట్టి, ఆయన శాస్త్రములను గైకొంటూ ఉంటారు కాబట్టి. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారు, మొదటి మాట మనం చదువుకున్నాం. ఎట్లా ఉందంటే మొదటి మాటలో దేవుని యొక్క వాక్యాన్ని అంటే ఏం చేయాలమ్మా, మనం చదవాలి, వినాలి, ధ్యానించాలి, దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. దాంట్లో ఇంకొక మాట కూడా ఉంది, మనం మొదటి కీర్తనలో ఉన్న మాట కదా, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలువ నీరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంది సఫలమగును. దేని వాక్యాన్ని అనుసరించి దాన్ని మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం మనం నడుచుకుంటే ఖచ్చితంగా నువ్వు చేయనంతా కూడా సఫలమైంది. అంటే నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. దేవుడు దీవిస్తూ ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు. ఇటు ఆత్మానుసారంగా జీవిస్తాడు కదండి, ఇటు శారీరకంగా కూడా దేవుడు నేను ఉన్నత స్థానంలో పెడతాడు. తను నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అమ్మా, తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. అంటే చివరివాడిగా ఉంచడు, దాని అర్థం కదండి, ఆఖరిగా ఉంచడు. యూ విల్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ఫ్రంట్ లైన్లో ఉండాలని కోరుకుంటారు? చేతులు ఎత్తండి. ఏందమ్మా చేతులు ఎత్తడా? కొంతమంది 2 చేతులు ఎత్తున్నా. వెరీ గుడ్, హల్లెలూయా. గాడ్ విల్ పుట్ యు ఇన్ ద ఫ్రంట్ లైన్ కదా. దేవుడు మొదట్లో కూర్చోబెడతాడు. మొదటి స్థానం నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను మొదటి స్థానంలో కూర్చోబెట్టేస్తాడు కదండి. అంటే వర్ధిల్లింపజేస్తాడు. మనం ఏదో ప్రయాణం చేస్తానికి వెళ్తామంటే మనం సీట్లు కొన్ని కోరుకుంటాం కదండి, ముందు కూర్చోవాలి. అయితే మంచి సీటు కావాలని మనం మానవులుగా అనుకుంటూ ఉంటాం. విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ, బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, ఇవి మనం ఇరుషులో వెళ్ళినప్పుడు అదే కదా, మీ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు పాస్టర్ గారు మేము అందరం మనం చూస్తుండేవాళ్ళు. ఏంది ఫ్రంట్ కూర్చున్నారు. మేమే పాటలు పాడాలన్నా నడిపించాలన్నా ముందు మేము అన్నీ మా మీదే ఉండేవి. అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ లైన్లో కూర్చున్న వాళ్ళకి అంతా కూడా భారం ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుళ్ళు వాడబడుతుంటారు, అంటే వర్ధిల్లుతూ ఉంటారు. చూడండి, స్కూల్లో కూడా ముందు కూర్చున్న వాళ్ళని ఏమంటారు, అబ్బా వీళ్ళు భలే తెలియగల వాళ్ళరా కదా. ఫ్రంట్ లైన్లో కూర్చొని ఏమి రాని వాళ్ళు వెనకాల కూర్చొని తలకాయ ఉంచుకొని చూస్తూ ఉంటారు. మేము కూడా 10th క్లాస్ ఏబిఎం స్కూల్లో మాది వెనకాల లాస్ట్ బ్యాచ్ మాది కదా. ఎందుకంటే లాస్ట్ బ్యాచ్ చివరు ఉంటే గబక్కన మాస్టర్ తిరగా పరిగెత్తి పారిపోయేవాళ్ళం మేము కదండి. ఎందుకు టైం అవుతుంది మాకు, ఎందుకని పక్కన ఉంది కదా హాల్ ఒకటి, దాన్ని పరిగెత్తాల. ఇవన్నీ మేము చిన్నప్పుడు చేసిన కార్యాలు అనమాట. అయితే తర్వాత తెలుసుకొని, అబ్బాయి స్కూల్లో మీరు కూర్చుంటే బ్యాగ్లో కూర్చున్నారు, ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు 88, 89, 90, 91లో బైబిల్ కాలేజీలో ఫ్రంట్ రోలో కూర్చున్నాం. హల్లెలూయా. నా బాగా గుర్తుంది, మీ ఫ్రంట్లో కూర్చున్నాం, ఫ్రంట్లోనే ఉండేవాళ్ళు. ఏదన్నా కానీ వచ్చినా రాపోయినా మమ్మల్నే అరిసేవాళ్ళు, మాకే మళ్ళా అన్ని జాగ్రత్తగా అప్పచెప్పేవాళ్ళు. హల్లెలూయా. ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తుండేవాళ్ళు. కాబట్టి ట్రై టు బీ ఇన్ ద ఫ్రంట్ రో. ముందు ఉంటాను ప్రయత్నం చేయండి, ముందు వరుసలో ఉంటాను ప్రయత్నం చేయండి. అంటే కూర్చోమని కదా అర్థం. అంటే దేవుని కార్యం చేస్తే దాని మీద మీ యొక్క మనసు, మీ తలంపులు ముందుగా ఉండేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకునేది. అదే నిన్ను దేవుని సన్నిధిలో వర్ధిల్లింపజేస్తుంది. హల్లెలూయా. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మొదటిది ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆయన వాక్యము మనలో ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, నీకు మీ దబాయ్ మీ చాయిస్. ఇవన్నీ మనకు వస్తాయి. ఇందా చెప్తామే ఆస్తి అని, లక్ష్యం అని, నమ్మకం అని కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ముందు చాయిస్ ఫస్ట్ గోస్ టు వర్డ్ ఆఫ్ గాడ్. మొదటగా దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. జార్జ్ ముల్లర్ గారు తన అవసాన కాలంలో కూడా ఆయన అన్నాడు, అయ్యో నేను రోజుకి కనీసము
2 గంటలన్నా సరే ప్రార్థన చేసుకోలేకపోతాను భలే చింతించేవాడు. ఎందుకంటే ఆయన చాలాసేపు ప్రార్థనలో ఉండేవాడంట, చాలాసేపు ప్రార్థనలో ఉండేవాడంట. ఇంకా నా అవసాన కాలంలో ఇంకా చనిపోతాడు అనే దినాలకు వచ్చినప్పుడంట ఆయన 2 గంటలే ప్రార్థన చేసుకుంటే ఆయనకి ఏడుపు వచ్చేదంట. ఇంతేనా నేను చేస్తున్న ప్రార్థన? ఎన్ని వందల సార్లు అయినా వేల సార్లు ప్రార్థన చేస్తుంటాడు. అయితే చివరికి 2 గంటలే ప్రార్థన చేస్తుంటే ఆయనకి మనసు ఒప్పట్ల, ఇంకా నేను ప్రార్థనలో ఉండాలి, ఇంకా నేను ప్రార్థనలో ఉండాలి. చేస్తున్నాం మనం. అందుకని దేవుడు ఆయన్ని వర్ధిల్లింపజేస్తాడు. ఎక్కడో ఆయన మన వాళ్ళందరూ కూడా మంచి భయభక్తులు గలవాలి. అయితే రాజమౌళరు లేడంట, భయంలో లేడు, భక్తిలో లేడు, ప్రార్థనకి వెళ్ళేవాడు కాదు, రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడు. ఏదో అక్కడక్కడ ప్యాకెట్లు సినిమాలు చూస్తే యవనస్తులు తిరిగేవాడంట. అయితే దేవుడు ఒకప్పుడు అతను పట్టుకొని దేవుని సందులోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకొని, ఇన్ని సంవత్సరాలు నేను నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాను, చాలా బాధపడ్డాడంట. ఆ తర్వాత దేవుని సేవ చేయటము మొదలుపెట్టాడు. పేద పిల్లలను తీసుకొచ్చి ఆయన భోజనం పెట్టడం ప్రారంభించాడు. ఎక్కడెక్కడికి పోయి అయ్యా పేదలు ఉన్నారని చెప్పి వాళ్ళకి ఆహారం తీసి పెట్టి, ఆ తర్వాత పెద్ద ఆశ్రమాన్ని ఆయన ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ఆయన ఆహారం పెట్టి, అదే కాకుండా దేవుని వాక్యం కూడా వాళ్ళకి అందిస్తూ ప్రతి దినము కూడా ఆత్మీయమైన ఆహారము శరీరాహారాన్ని పెట్టి దేవునిలోనికి ఎదిగింపజేస్తాడు. దట్ ఈజ్ జార్జ్ ముల్లర్. హల్లెలూయా! అలాంటి గొప్ప సేవకులు ప్రపంచంలో ఉన్నారు. క్రీస్తు ప్రేమ తెలియబిడ్డారా, ఆయన ఎట్ట వద్దిల్లారో చూడండి. ఏమీ లేదని ఒకప్పుడు ఆయన బ్రతుకు. అలాంటి జార్జ్ ముల్లర్ ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం ఇన్ని శతాబ్దాలైనా కూడా కదండి. ఎందుకంటే దేవుని పరిచర్య చేశాడు కాబట్టి. క్రీస్తు ప్రేమ తెలియబిడ్డారా, చేస్తున్నామా మనం? ఆలోచన చేయండి. దేవుని వాక్యం చదువుతుంటున్నామా, వింటున్నామా, దాన్ని ధ్యానిస్తున్నామా, దాని ప్రకారం నడుచుకుంటుంటేనే దాంట్లోనే యు సీ ద ప్రాస్పరస్ కదండి. అక్కడే నువ్వు మెట్టు 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 నువ్వు ఎదుగుతూ ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! మొదట వర్ధిల్లాలంటే నువ్వు వినాలి, విని దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి, చదువుకోవాలి. దేని వాక్యాన్ని మనం చదువుకోవాలి, అది నీతో మాట్లాడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! దేని వాక్యము నీ బ్రతుకును సరిచేసింది. అది ఇట్ విల్ కట్ ఆఫ్ ఆల్ ది బ్యాడ్ బ్రాంచెస్, అంటే చెడ్డమైన కొమ్మలను నరికేస్తుంది దేని వాక్యం. అప్పుడు నువ్వు ఏపుగా ఎదుగుతావు. హల్లెలూయా! రెండో మాట మనం చూస్తాం. చాలా ఉన్నాయి కదండి మనం. సరే రెండో మాటకి వెళ్తాం. రెండో మాట ఆత్మయందు నువ్వు వర్ధిల్లాలి. రాసుకో. రెండో మాట ఆత్మయందు మనము వర్ధిల్లాలి. దీనికి సంబంధించిన వాక్యమును మనం బైబిల్లో చదువుకుందాం. 3వ యోహాను పత్రిక 2వ వచనం దయచేసి. అందరు తెలిసిన మాటలే. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నా దేవుని స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! ఆత్మయందు వర్ధిల్లుట. ఎందరూ ఆ మాట ఏందమ్మా? ఆత్మయందు దేవుని కుమారులను పిలువబడతారు కదా. రోమాపత్రిక మనం చూసినట్లయితే ఆత్మయందు నడుచుకుంటారు వారందరూ కూడా దేవుని పిల్లవుటకు దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. ఆత్మతో నడుచుకునే వాళ్ళు, ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు ఎట్లా ఉంటారు? ఆత్మయందు వాళ్ళు వర్ధిల్లుతారు. ఇక్కడ ఏమన్నాడంటే యోహాను భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. దీంట్లో గాయి ఉంటాడు, దియోఫిలాస ఉంటాడు, ముగ్గురు ఉన్నారన్నమాట. వీళ్ళు ముగ్గురికి రాస్తున్నాడు. ఇక్కడ గాయకి ఏం రాస్తున్నాడంటే చూడమ్మా, ఏం రాస్తున్నాడు ఇక్కడ? గాయకు శుభం చెప్పి రాయినది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లాలి. అయితే ఇప్పుడు చెప్పుకున్నది అదే కదా, ఆత్మలో మనం వర్ధిల్లాలని. నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది. ఎట్లా ఆత్మ వర్ధిల్లుతుంది చెప్పండమ్మా? ఎట్లా ఆత్మ వర్ధిల్లుతుందంటే ఆత్మలో బలం పొందుకోవటం. ఎట్లా ఇది సాధ్యము? సాధ్యమే, దేవుల్లో ఉంటే సాధ్యమే కదండి. దేవుల్లో ఉంటే ఇది నీకు సాధ్యం. బైబిల్లో ఆత్మ వచ్చినప్పుడు చాలామంది అపోస్తలుల 2వ అధ్యాయం మనం చూసినప్పుడు కదా, అక్కడ ఆత్మ వచ్చినప్పుడు యవనస్తుల మీదను వృద్ధుల మీదను ఏమ్మా కలలుగంటారు, దర్శనములు వచ్చినాయి. ఎందుకంటే మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను, ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనము కలుగును, మీ
మీ వృద్ధులు కలకందురు. ఇది ఆత్మ పొందుకున్నప్పుడు, ఆత్మ వచ్చినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ఇక్కడ ఇట్లా అంటున్నాడు, అయ్యా నువ్వు ఆత్మ వర్ధిల్లు ప్రకారము అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి, అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఎందుకంటే నీ ఆత్మను నువ్వు వర్ధిల్లింప చేసుకో దేవునిలో. ఆత్మ లేనివాడు, ఆత్మ కావాలి కదా, దేని పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. ఈ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో నీకు దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు చూడగలవు. హల్లెలూయా. చాలా చెప్పాలి, దేవుని యొక్క అభిషేకము. ఏమంటే ఆత్మ పొందుకున్న వారి మీద అభిషేకం వచ్చిందండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఊరక చెప్పలా యోహాను గారు గాయకి ఈ మాట చెబుతున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం. ఎందుకు వర్ధిల్చుందంటే గాయి ఆ సంఘంలో ఉంటూ, ఆ ప్రాంతాల్లో ఉంటూ విశ్వాసంలో ఎదుగుతున్నాడు. అందుకనే యోహాను చూసేది, దీన్ని చూసి నీ ఆత్మ ఎదుగుతున్న కొలది, అభివృద్ధి చెందుతున్న కొలది. ఇది మనకు కూడా కావాలి. మన సంఘంలో కూడా ఈ ఆత్మలో మనము అభివృద్ధి చెందేదాన్ని మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. చాలామందికి అయ్యో నాకు ఆత్మ లేదే, నాకు ఆత్మ లేదే అనుకుంటా ఉంటారు కదండి. ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అందరికీ ఉంటుంది. హల్లెలూయా. దాన్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారమ్మా, బాగా చదువుతాం కదా, బాగా చదివి ప్రిపేర్ అవుతుంటాం, సిద్ధపాటు కలిగి ఉంటాం. అట్టనే నువ్వు కూడా నీలో ఉన్న ఆత్మను నువ్వు పెంపొందింప చేసుకోవాలి, అదే వర్ధిల్లింప చేసుకోవాలి. అది వాక్యం చదవటంలోను, ప్రార్థన చేసుకోవటంలోను కదండి, సహవాసంలో కూడుకుంటూలోను అది వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఆత్మ నీ వర్ధిల్లిద్ది. అది చూడండి, ఇంకో మాట కూడా దీనికి సంబంధించిన మాట ఇంకోటి మనం చదువుకున్నాం. దేని వాక్య భాగంలో నుంచి చూడమ్మా, మొదటి తెస్సలోనికీయుల పత్రిక 3:13 చదవండి దయచేసి. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన్ను స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరముతో ఉన్నప్పుడు మనం వర్ధిల్లుతామంట కదండి. మీరే కాదు, ఇతరులు కూడా మీరు వర్ధిల్లింప చేయాలి. ఆత్మయందు మీరు, పరిశుద్ధాత్మయందు మీరు నడుచుకుంటున్నట్లయితే యూ విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు తెస్సలోనికీయుల సంఘానికి రాస్తున్న మాట, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగి మీరు వర్ధిల్లండి. ఆత్మ ఉన్నవాడు వర్ధిల్తాడు కదండి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉంటే యూ విల్ సీ ది డిఫరెన్స్ కదండి. డిఫరెన్స్ నువ్వు ఖచ్చితంగా చూస్తావు. యూ విల్ సీ ద చేంజ్. నీ మార్పు నువ్వు చూస్తావు, డిఫరెంట్ నువ్వు చూస్తావు, వ్యత్యాసము చూస్తావు. దేవుల్లో నువ్వు ఎదుగుతున్నావా లేదా, దేవుల్లో నువ్వు ఉన్నావా లేదా. నీ ఆత్మ ఎదుగుతున్న కొలది ఏమంటాడమ్మ అక్కడ మాట్లాడు, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నావు. సౌఖ్యముగా అంటే నెమ్మదిగా అన్ని విషయాల్లో దేవుడు నీకు సరిచేస్తాడు కదండి. సౌఖ్యంగా ఉండమంటే అదే కదా. అన్ని విషయంలో మనం కలిగి ఉన్నప్పుడు సౌఖ్యంగా ఉన్నాం. దేవుడు నీకు సౌఖ్యమునివ్వాలంటే, నెమ్మదినివ్వాలంటే ఆత్మలో వర్ధిల్లటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇదే జాషువాతో చూడండి. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇప్పుడు యెహోషువ లీడర్షిప్లోకి వస్తాడు. ఇక్కడ ఒక్క నిమిషం. మోషే తర్వాత అతని యొక్క బాధ్యతను యెహోషువ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు యెహోవా దేవుడు మోషేకి ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. చూడండి, చదవనమ్మా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. యెహోషువ జాషువాతో చెబుతున్న మాటలు ఇది. నువ్వు చక్కగా
నడుచుకో. నువ్వు వెళ్ళే దేశంలో, అది నీ దేశము కాదు కదండి, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, ఆ దేశంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు మార్గములను చక్కగా చూసుకో. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా గమనించండి. నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే నీ మార్గములు గుర్తుపెట్టుకోండి, నీ మార్గములను సరిచేసుకోవాలి. యెహోషువకి ఇక్కడ చెబుతున్నాడు, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు వెళ్ళే మార్గములో ఇవన్నీ కూడా చక్కగా పాటించు. దేవుడు మనకు చెబుతున్నది కఠినమైన ఆజ్ఞ. దేవుడు మనకేమి ఇవ్వట్లేదు కదండి, మన మీద పెద్ద బరువేం పట్టట్లా. చూడండి, అదే మనం ద్వితోపదేశకాండం చూస్తాం. దేవుని వాక్యం అంట మనకు చాలా దగ్గరగా ఉంది, పెద్ద బరువు కూడా కాదు. చూడండి, మా మాట అక్కడ ఉంది కదా, అది బరువైంది కాదు, అది లోతైంది కాదు కదా, అది చాలా. యెహోషువ చూడండి 30వ అధ్యాయము తీసారా, ద్వితోపదేశకాండం 30వ అధ్యాయము 8 చదవండి. 8 నుంచి నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటి గాయకొను మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పని అన్ని విషయంలోను, నీ గర్భఫలం విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. హల్లెలూయా. అన్ని విషయాల్లో, పంటలు, పొలములు కదండి, బిడ్డలు కదా, గర్భఫలము, పశువులు, భూమి పంట, ఇవన్నీ ఉన్నాయి. అన్నిట్లో దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. వెన్ యూ లిజన్ టు హిమ్ కదండి. ఎప్పుడైతే దేవుని మాట వింటావో, ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటావో ఆయన వర్ధిల్లింపజేస్తాడు. ఇప్పుడు 11వ చదవండి దయచేసి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మశాస్త్రం ఈ ధర్మమును నీ కఠినమైనది కాదు, దూరమైనది కాదు. దాన్ని తెచ్చును అని నువ్వు, అది ఆకాశమున్నది కాదు. ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా, అది సముద్రము అద్దరి మించున్నది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు నీకు బహు సమీపముగా ఉన్నది. ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది. నీ హృదయమున నీ నోట ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం అనేది అంటే ఇక్కడ చెబుతున్నాడు, అయ్యా సముద్రాలు దాటిపోవడానికి అది కాదు, లేకపోతే ఆకాశంలోకి ఎక్కి ఎవరు పోతారా, మనకి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తేటానికి అని అనుకుంటున్నావేమో. అది ఆకాశం అందే లేదు, లేకపోతే సముద్రం అందే లేదు, కానీ ఎక్కడుందంటే అమ్మా నీ నోట ఉంది. తర్వాత అది సమీపంగా ఉన్నది, నీ హృదయమును నీ నోట, నీ దగ్గరే ఉంది దేవుని వాక్యము. అందుకే అంటాడు, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి, ఎక్కడో లేడు దేవుడు కదా, తలుపు యొద్దనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిని ఎదుటే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఆకాశ మహాకాశాల్లో ఉండే దేవుడు కాదు, లేకపోతే సముద్రాలు దాటిపోయి ఉండే దేవుడు కాదండి. దేవుడిని ఎదుటే ఉంటాడు. నువ్వు దేవుని వెతికితే నీకు ఎదుగానే నిలబడి ఉంటాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి నువ్వు పెద్ద దాని గురించి ఎక్కడ పోవాలి, ఏం చేయాలి అని ఆలోచించిన అవసరమే లేదు. అది నీ నోటిలోనే ఉందండి కదండి. నోట్లోనే స్తుతిస్తూ ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు రెండో మాట ఏంటంటే, మనం చదువుకున్న మాట, ఆత్మానుసారంగా మనం జీవించాలి, ఆత్మపూర్ణులుగా ఉండాలి. నీ ఆత్మ వర్ధిల్లు కొలది నువ్వు వర్ధిల్లాలి. దేవుని ఆత్మలో మనం వర్ధిల్లుతూ ఉండాలండి. దేవుడు కోరుకుంటుంది అదే, దేవుడు కోరుకుంటుంది అదే. ఆత్మీయంగా మనందరం కూడా నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా నడుచుకోవాలి. ఆత్మ లేకపోతే, ఆత్మానుసారంగా జీవించకపోతే మనం శరీరానుసారంగా ఈ లోకంలో ఉంటాం. శరీరానుసారం ఏం చేస్తారమ్మా, శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే రేపు ఏం కొనుక్కోవాలి, లేకపోతే ఇంకోటి ఇయే శరీరానుసారమైన ఆలోచనలు ఎప్పుడు మనిషిని కదండి లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడికంటే ఈ లోకానుసారంగా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అది వెళ్ళే కొంది భయం కదండి, ఏమవుతుందో, ఏం జరిగిద్దో, ఎవరు వచ్చేస్తారో, ఏం తీసుకెళ్ళిపోతారో భయం మనుషులకి. ఒక ఆయన ఉండేవాడు, ఆయన ప్రార్థన చేయడానికి పిలుస్తూ ఉండేవాడు. పాస్టర్ గారు ఒకసారి వచ్చి మా ఇంటికి ప్రార్థన చేశారని. ఖచ్చితంగా వస్తాం, పాస్టర్ కదమ్మా. వెళ్ళాము, ప్రార్థన చేసాము, అయిపోయింది. మళ్ళీ 2-3 నెలలు అయినాక మళ్ళీ వచ్చి అయ్యగారు మళ్ళీ ఒకసారి వచ్చి మీరు ప్రార్థన చేసేలా వెళ్తుంటే అక్కడ
ఎంట్రన్స్ మారిపోయింది. ఏం మారిపోయిందమ్మా అంటే ప్రవేశం మారిపోయింది, ద్వారం లేదు. వెనక నుంచి అయ్యగారు ఇట్టండి ఇట్టండి అంటున్నాడు. ఆయన ఇటు రమ్మన్నాడు, ఆ పక్క రమ్మంటున్నాడు. అదేందయ్యా ఇటు రమ్మంటే అట్ట కాదులేండి, అక్కడ కొంచెం దోషం ఉంది అందుకని ఇటు పెట్టాను అన్నాడు. సరే అనుకున్నాం, సరే ప్రార్థన చేసి వచ్చాం. మళ్ళీ పిలిచాడు ప్రార్థన చేయటానికి. మళ్ళీ పోతే మళ్ళీ మారిపోయింది. పైనుంచి అయ్యారో ఇటుకుండా అని అంటున్నాడు. ఇదేందా అంటే అక్కడ తీసేసి ఇటు పక్క కిటికీ ఇటు పక్క పెట్టానండి, ఇటుకుండా కూడా రావచ్చు అన్నాడు. సరే అయిపోయింది, ఇదేందయ్యా అనుకున్నాం. మళ్ళా పోతే అసలు మొత్తం మూసుకొని వేరే చాటు పెట్టుకున్నాడు. ఆ ఇంట్లోనే వేరే చాటు ఉంది. ఇదేంద్రా బాబు అంటే ఏదండి తల ఒక మాట వింటున్నానండి, ఇటు పెడితే వాళ్ళు పోతారు, ఇటు పెడితే ఇల్లు పోతారు అంటున్నారండి. అందుకే నా ఇంట్లో ఎప్పుడు పోయినా అమ్మా ఒక లారీకి ఇటుకురాళ్ళను ఒక బస్తాకి సిమెంట్ ఉంటా ఉంటుంది, ఒక కట్ట ట్రాక్టర్ ఇసుక. ఎందుకంటే ఎప్పుడు ఎవడు మాట చెబుతాడో వెంటనే మార్చేయచ్చు అన్నమాట. అది కాదు కదా, దేవుడు నిన్ను దీవించే కొలది నువ్వు ఆశింపబడుతుంటావు. ఎవరు ఏదనుకున్నా సరే వదిలేసే, దేవుడే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం ఉంటే ఎట్లా కదమ్మా? నువ్వు దేవుడి మీద ఏం విశ్వాసం ఉంచుతున్నావు? నీ ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుతుంది? నువ్వు వాక్యము ఏమింటున్నావు? మరి ఆలోచించి. క్రీస్తు ప్రతి బిడ్డలారు గమనించండి, ఆత్మ వర్ధిల్లు కొలది నువ్వు సౌఖ్యంగా ఉండాలి. దేవుడు మనకు సౌఖ్యమైన జీవితం అంటే నెమ్మదైనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన కుటుంబాల్లో వర్ధిల్లు ఉండాలి. తర్వాత అట్నే మనం సౌఖ్యంగా కూడా దేవుడు ఉంచేటట్టు మనం చేస్తాడు. వెన్ యూ ట్రస్ట్ గాడ్ కదండి, దేవుడు నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు నువ్వు చూపిస్తాడు. నడవాలి, దేవునితో నడవాలి. మరి అదే అంటారు, నడవకపోతే మునిగిపోతాం. ఏ స్మాల్ ఏమంటారమ్మా లీక్ విల్ సింక్ షిప్ అంట కదండి. ఒక చిన్న హోల్ రంధ్రము ఏం చేస్తుందంట, షిప్ని నీళ్ళలో ఉంచేస్తుంది. అట్లనే ఎ స్మాల్ సిన్ డిస్ట్రాయ్ ఎ మ్యాన్ లైఫ్ కదమ్మా. అంటే ఒక చిన్న పాపము మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది, వర్ధిల్లింపు కూడా చేస్తుంది, దేవునికి దూరం తీసుకెళ్ళిపోయింది. ఏమైంది? టైటానిక్ 1912లో కదా అది బయలుదేరింది. ఆకాశం అంతగా ఇక దాన్ని మించింది లేదురా అని చెప్పి సవాల్ చేశారంట. అంతకు మించిన షిప్పింగ్ ప్రపంచంలో లేనే లేదు, మేమే అగ్రస్థానంలో ఉన్నాం అనుకున్నారు. పోయిన 3వ రోజుకే 4వ రోజుకే ఏమైందమ్మా, అడ్రస్ లేకుండా పోయింది. 3000 మంది పోతే 715 మంది ఎంతో బయటపడ్డారు. గర్వించారు, పైకి ఎగిరింది, అంత ఎత్తుగా మేము ఉన్నామని. లేదు, నువ్వు దేవుల్లో వర్ధిల్లాలి. అది కాదు, ఇంత ఘనత ఇచ్చిన దేవునికి మహిమ చెల్లించావా? దేవుని హెచ్చించావా? అందరిలో ఒక ప్రార్థన కూడా వాళ్ళు చేయలేదంట. పోయింది, లోపల పోయిన తర్వాత ఏమైపోయింది చెప్పండి? క్రీస్తునితో దేని బిడ్డలారా, నువ్వు వర్ధిల్లే కొలది నువ్వు సౌఖ్యంగా దేవుని ఉంచుతాడు. హల్లెలూయా. దేవుడు ఉంచుతాడు, అంతే సౌఖ్యంగా దేవుడు ఉంచుతాడు. అయితే నువ్వు ఆత్మయందు వర్ధిల్లాలి. అది 3వ మాట. 2వ మాట కదమ్మా, 3వ మాట చదువుకుందామా? 3వ మాట కూడా చదువుకుందాం. చూడండి, దేనికి వాక్య భాగంలో మనం క్రైస్తవ జీవితంలో విజయానికి ఏకైక మూలం ఏంటంటే దేవుని వాక్యం పట్ల మనం నమ్మకం కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ జీవితానికి మూల ఆధారం ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము. దేవుడికి ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని నువ్వు నమ్మాలి. ఇదే నీ జీవితానికి మూలాధారం. అది లేకపోతే నువ్వు వర్ధిల్లలేవు కదండి. ఆత్మీయందు నువ్వు వర్ధిల్లలేవు. అనుదినము దేవుని వాక్యం చదువుకుంటం ద్వారా నువ్వు ఆహారము తృప్తిగా తింటా ఉంటావు కదండి. ఆహారం తినే కొంది మనిషికి ఏమొస్తుంది చెప్పండమ్మా? శక్తి వస్తుంది, బలం వస్తుంది. అట్టనే దేవుని వాక్యం కూడా తిని ఆత్మ ఎదుగుతుంటే నీకు కూడా శక్తి వస్తుంది, బలం వస్తుంది. ఆ విధంగా సంఘం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ 3వ మాట చదువుకుందాం. మనం దేవుని ఆలయంలో మనం వర్ధిల్లాలి. ఎక్కడ వర్ధిల్లాలి చెప్పండమ్మా? దేవుని ఆలయంలో దేవుని దీవిస్తాడు. చూడు 92వ కీర్తన తర్వాత ఏందమ్మా? 92:13 చదవండమ్మా. 92:13 చదువుకుందాం. యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుని ఆవరణములో వర్ధిల్తారు. నాటబడిన వారంటే
దేవునిలో ఉండటం అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం నాటబడి ఉండాలండి కదా, వాళ్ళు యెహోవా మందిరములో నాటబడిన వారై, అంటే దాంట్లో జీవించడం అన్నమాట. నువ్వు దేవుని ఆలయంలో జీవించాలి. దేవుని మందిరం కదా, అంటే మందిరం మనలో ఉంటాం కదా, మనమే దేవుని మందిరములు కదండి. నీ హృదయమే దేవుని ఆలయమని దీని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆలయములో దేవుడు ఖచ్చితంగా మనల్ని అందరూ కూడా వర్ధిల్లింపచేయునుగాక. దేవుని స్తోత్రం. నీ ఆసక్తిని బట్టి దేవుని పట్ల నీకున్నటువంటి ఆసక్తి కదండి, భయము, భక్తి నీకుంటే నువ్వు దేవుని ఆలయంలో వర్ధిల్లుతావు. దేవుని స్తోత్రం కనుక. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని బట్టి ఇంకో మాట చదువుకుందామా, చూడమ్మా. అదే దావీదు రాసిన కీర్తనలో 36వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని ఉంచున్నారు, నీ ఆనంద ప్రవాహంలో వారికి మూడు ఉన్నాయి ఇక్కడ కదా. ఒకటి సమృద్ధి, సంతృప్తి, ఆనందము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మూడిట్లో 3 మాటలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సమృద్ధి, రెండవది సంతృప్తి, మూడవది ఆనందము. ఎవరికంటే ఇది దేవుని ఆలయంలో ఉండే బిడ్డలకు దేవుడు ఇస్తాడు. సమృద్ధిని ఇస్తాడు, సంతృప్తిని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడండి ఖచ్చితంగా దేవుడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లిన తర్వాత దేవుని ఆలయం అంటే ద హౌస్ ఆఫ్ గాడ్ కదండి. దేవుని ఆలయం అనేది అంటే ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇల్లు, దేవుని మందిరము, దేవుని ఆవరణం. అదే అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా దేవుని మందిరంలో, మనం కూడా దేవుని వాక్యం పట్లను, దేవుని కార్యముల పట్లను నువ్వు ఆసక్తి చూపిస్తే పచ్చని ఒలీవ చెట్ల వలె నువ్వు ఉంటావు, ఎదుగుతావు, వర్ధిల్లుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము మూడవది ఏంటంటే దేవుని ఆలయంలో ఎవరు వర్ధిల్లుతారంటే అనుదినము తప్పక ఆయన సేవిస్తున్న బిడ్డలు కదండి. క్రమం తప్పకుండా ఆలయానికి వస్తున్న బిడ్డలు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవింపజేస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. అంతేగాని కెన్ ఐ బీ ఏ క్రిస్టియన్ వితౌట్ గోయింగ్ టు చర్చ్ అంటే నేను సంఘానికి పోకుండా, ఆలయానికి పోకుండా నేను క్రైస్తవుడిగా ఉండగలనా? ఉండగలవు కదండి. పుట్టుకతో క్రైస్తవులము, కులంతో క్రైస్తవులము, లేకపోతే క్రైస్తవులంగా మేము ఉన్నాము. దేవుడు మనుషులను పిలుస్తారేమో, అయితే ఇన్నర్గా, లోపలగా, అంతర్గతంగా నీకు తెలుసు కదా. నువ్వు ఆలయానికి పోకుండా నువ్వు క్రైస్తవుడిగా పిలవడిని ఎట్ట కుదిరిద్ది? పిలుస్తారేమో కానీ దాంట్లో విషయం ఉండదు కదండి. అంతే కదా. ఇప్పుడు ఒక మాట మనం చదువుకున్నాం చూడండి. ఎట్లా అంటే ఇప్పుడు సైన్యంలో చేరకుండా నువ్వు సైనికుడిగా ఉన్నట్టే కదమ్మా. సైన్యంలో చేరకుండా, శిక్షణ పొందకుండా ఆయన సైనికుడిని సరిపోయిద్దా? అట్నే స్కూల్కి పోకుండా ఆమె గుడ్ స్టూడెంట్ అంటే సరిపోయిద్దా? టీచర్ గారు ఉన్నారు చెప్పాలి కమ్మా, సరిపోయిద్దా? నీ బడికి పోకుండా, నేర్చుకోకుండా ఆమె గుడ్ స్టూడెంట్ అంటే కుదరదు. నువ్వు ఆలయంకి రావాలా, ఆలయంలో నేర్చుకోవాలి కదండి. ఆలయంలో నేర్చుకోవాలి. దేవుని ఆలయంలో మనం వర్ధిల్లాలంటే దేవుని ఆలయంలో వచ్చి మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని మందిరంలో నువ్వు వర్ధిల్లాలి. దేవుని దగ్గర వచ్చి మనం నేర్చుకోవాలి. ఆయన పాద సన్నిధిలో మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న కొలది నీవు వర్ధిల్లుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు దేవుని ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనం చదువుకున్నాము. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం తిండమ్మా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13, 14 వచనం మనం చదువుకుందాం. చూడండి, అక్కడ చూడండి, చక్కటి మాటలు ఉన్నవి. 58 58, 13, 14 చదవండి. వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఈ ఊరకుండినెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించినెడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్న స్థలం మీద నేను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును
నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే, నీవు యెహోవా యందు ఆనందించదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆనందంలో మనం ఉంటే అమ్మా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకుంటే నీవు యెహోవా యందు ఆనందించదవు. తర్వాత దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. హల్లెలూయా. దేవుని ఆలయంకి వచ్చేవాళ్ళు, దేవుని యందు ఆనందించేవాళ్ళు, దేవుడు ఏం చేస్తాడంటమ్మా, ఒకటి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాడు. రెండవది దేశం యొక్క ఉన్నత స్థలములు. దేశం యొక్క ఉన్నత స్థలములు అంటే అమ్మ పైకి వెళ్ళటమే కదా, పైన శిఖరాలు. ఉన్నత స్థలం అంటే ఏదైతే మరి దేశంలో కొలవబడుతుందో కదా, చెప్పబడుతుందో, పేరు ప్రఖ్యాత గాల్చిందో ఆ స్థలములలో దేవుడిని నింపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లా దేవుని వర్ధిల్లింపజేస్తాడు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవించేదవు. చూడండి, దేవుని ఆలయంలోకి వచ్చేవాళ్ళు దేవునికి అనుభవించడానికి దేవుడు సంపద కూడా ఇస్తాడండి. ఇంకా చాలా ఉన్నాయి కదండి. ఒకటి ఏంటంటే దేవుడు నిన్ను ఆనందింపజేస్తాడు, రెండవది ఉన్నత స్థలంలో ఉంచుతాడు, మూడవది ఆయన సంపద యాకోబుకు ఇచ్చిన స్వాస్థ్యంలో నీవు కూడా అనుభవిస్తావని ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు. ఇది దేవుడు నేడు మనకు కూడా చెబుతాడు. ఏ మాటలు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ విధంగా మనల్ని ఉన్నతమైన స్థలములో నడిపిస్తాడు. ఆ విధంగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన కుటుంబాల్లో నిత్యము ఆనందమును దేవుడు దయచేయనుగాక. మన కుటుంబాల్లో దేవుడు సంపదను ఉంచునుగాక. ఇవన్నీ కూడా ఎవరు కలుగుతాయంటే దేవునిలో ఉన్నవారు. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని యందు నిజంగా ఉన్నట్లయితే, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను ఆ విధంగా దీవిస్తాడు. చూడండి, ఒక భక్తుడు అంటాడు, పరిచర్య కంటే ప్రవక్తన చాలా గొప్పది, ప్రసంగం కంటే ప్రార్థన చాలా గొప్పది, భూలోకం కంటే పరలోకము చాలా గొప్పది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు పరలోకము కావాలి కదండి, దేవుని యొక్క రాజ్యము మనకు కావాలి. అలాగా కావాలంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీ వాక్యాన్ని ముగిస్తున్నాను. మనం ఈ దినమున వర్ధిల్లటము అనే అంశం మీద మనం ప్రసంగం చేయడం జరిగింది. మొదటిది ఏం చెప్పండి అమ్మా? మొదటిది దేవుని యొక్క వాక్యాన్ని విని చదివి దాని ప్రకారంగా నడుచుకోవాలి. మొట్టమొదటి నీ వర్ధిల్లాలంటే. రెండవది ఆత్మయందు వర్ధిల్లాలి. మూడవది ఆయన ఆలయంలో వర్ధిల్లాలి. నాలుగోది కూడా ఉంది కదండి, దేవునికి భయపడుట వలన నువ్వు వర్ధిల్లుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడిన వారు చాలామంది ఉన్నారు బైబిల్ కదా. వాళ్ళు భయపడ్డారు కాబట్టి దేవుడు వారిని వర్ధిల్లింపజేస్తాడు. అట్లా మనము దేవునిలో వర్ధిల్లుదాం కదండి. దేవుడు మనల్ని ఆ విధంగా అన్ని విషయాల్లో దేవుడు మనందరినీ కూడా వర్ధిల్లింపచేయునుగాక. దేవుని మాటకు లోబడి విధేయులైన వారికి, దేవుని భయపడే వారికి దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క దీవెనలు ఉంటాయి, ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి కదమ్మా. అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఎప్పుడైతే మనం ఆ మాటకు లోబడి ఉంటామో. మన కుటుంబాలు ఖచ్చితంగా దేవునిలో వర్ధిల్లింపజేస్తాడు. అటు కృపను దేవుడు మనందరికి కూడా దయచేయునుగాక. ఆమేన్. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యములో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.